ఐఫోన్ తయారీతో పాటు ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి ఇండియా హబ్ కాబోతోందా అంటే అవుననే అంటున్నారు ఈ రంగానికి చెందిన నిపుణులు. ఎందుకంటే ఐఫోన్ తయారీ కంపెనీ ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లూయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇటీవలే కలిశారు. ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమీ కండక్టర్ యూనిట్లను ప్రారంభించాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. దీంతోపాటు భవిష్యత్తులో తాను చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి యంగ్ ప్రధానమంత్రికి వివరించారు. ఇక ఇండియాలో ఫాక్స్కాన్ కొత్త ప్లాంట్లు ఎక్కడెక్కడ పెట్టబోతోంది, కంపెనీ భవిష్యత్ ప్రణాళికల గురించి మరింత సమాచారం. గత బుధవారం నాడు హోన్హాయ్ టెక్నాలజీ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చైర్మన్ యంగ్ లూయితో భేటీ అయ్యారు. హోన్హాయ్ టెక్నాలజీ కంపెనీని ఫాక్స్కాన్ అంటారు. వీరిరువురు భవిష్యత్తులో టెక్నాలజీ రంగంలో రాబోయే మార్పుల గురించి చర్చించారు. అలాగే ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నట్టు ఐఫోన్ కు కీలక సప్లయర్ తైవాన్కు చెందిన ఈ టెక్ దిగ్గజం ఇండియాలో యాపిల్ ఐఫోన్ తయారు చేసిస్తోంది. ఐఫోన్ ఉత్పత్తిలో 65% ఇక్కడి నుంచే యాపిల్కు ఎగుమతి చేస్తోంది. కాగా సమావేశం వివరాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా అకౌంట్స్ ఎక్స్లో వివరాలందించారు. యంగ్ను కలవడం సంతోషంగా ఉందన్నారు. పెట్టుబడులకు ఇండియా స్వర్గధామం. ఉపాధి కల్పిస్తోంది. సుమారు 13 లక్షల మంది ఉద్యోగులు ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇక ప్రధానమంత్రి మోదీతో కలిసిన తర్వాత ఆయన తన వ్యాపారాన్ని ఇండియాలో పెద్ద ఎత్తున విస్తరించాలనుకుంటున్నట్టు తెలిపారు. ఇక ఫాక్స్కాన్ సీఈఓ ఇండియాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ప్రధాన కారణం ప్రస్తుతం ఇండియా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. దీన్ని యంగ్ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడు. కొత్త ప్రాజెక్టులో సుమారు $1.6 బిలియన్ల అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 13,500 కోట్ల పెట్టుబడులు పెట్టారు. విస్తరించుకుంటూ పోయింది తప్ప తగ్గించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఇండియాలో సుమారు 30 ప్లాంట్ల నిర్వహిస్తోంది ఫాక్స్కాన్. ప్రొడక్షన్ క్యాంపస్ల నిర్వహిస్తోంది. వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. 2022లో ఫాక్స్ ఇండియాలోనే $30 బిలియన్ల రెవెన్యూ సంపాదించుకుంది. కంపెనీ మొత్తం రెవెన్యూలో 4.6%. 2021తో పోల్చుకుంటే రెట్టింపైంది. 2023లో ఫాక్స్కాన్ ఇండియాలో ఐఫోన్ 15 తయారు చేయడం ప్రారంభించింది. 2028 నాటికి 25% ఐఫోన్లు ఇండియాలోనే తయారు చేయాలనుకుంటోంది ఫాక్స్కాన్. మొత్తానికి చూస్తే ఇండియాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి తన వ్యాపారాలను విస్తరించాలనుకుంటోంది. మరి ఇంతకు ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ఫాక్స్కాన్ ఎందుకు ఆసక్తి కనబరుస్తోంది అంటే దీని కారణం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ కారణాలే అని చెప్పుకోవచ్చు.
వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే మహిళా ఉద్యోగుల పట్ల వివక్ష చూపుతోందని, వివాహిత మహిళలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదనేది తమిళనాడులో పెద్ద దుమారమే రేపింది. దీంతో పాటు ఫ్యాక్టరీలో ఫుడ్ పాయిజన్ జరిగి ఉద్యోగులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో భద్రత ప్రమాణాలు పాటించడం లేదన్న అపవాదును మూటగట్టుకుంది. ఇవన్నీ పక్కన పెడితే అతిపెద్ద కంపెనీ ఇండియాకు రావడం వల్ల గ్లోబల్ మార్కెట్లో ఇండియా ఇమేజ్ మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు టెక్ రంగం